దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ముందు మొట్టమొదటిగా బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. తమ దివిటీలను వెలిగించుకొని నూనె సిద్ధపరచుకొని పెళ్ళి కుమారుడు వస్తున్నాడు, ఆ విందులో మేము పాల్గొనాలని చెప్పి సిద్ధపాటు కలిగి ఉన్నారు. పెళ్ళి కుమారుడు రావడంతో అందరూ నిద్రపోయారు. కానీ ఆయన వచ్చే టైంలో బూరధ్వని విని వీళ్ళు దివిటిని వెలిగించుకొని పెళ్ళి కుమారునితో బుద్ధి గల కన్యకలు వెళ్ళినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధపాటు అంటే ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా సిద్ధపాటు ఆయత్తపడి ఉండటం, సిద్ధపడి ఉండటం, ప్రతి క్షణంలో సద్వినియోగం చేసుకోవటంని సిద్ధపాటు కలిగి ఉండటం. ప్రతి క్షణము నేను ఏ విధంగా వినియోగించుకుంటున్నాను, ఈ సమయంను ఓ మంచి కోసం, ఒక మేలు కోసం, ఒక సత్యం, నీతి, న్యాయమైన ఆ పరిశుద్ధత కోసం నేను వినియోగించుకుంటున్నానా, లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె లోకంలో ఇష్టానుసరంగా ఉంటూ, లోకంలో ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ, లోకంలో ఇష్టానుసరంగా నడుస్తూ, ఇష్టానుసరంగా మాట్లాడుతూ, ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ, ఆ టైంలో పెళ్లి కుమారుడు వచ్చిన టైంలో నేను ఇంతవరకు ఇష్టాంతరం తిరిగి ఇప్పుడు ఇష్టాంతరం ప్రవర్తించి, ఇష్టాంతరం మాట, ఇష్టాంతరంగా ఉన్నాను, ఇప్పుడు నేను సిద్ధపడకాలి, నేను వచ్చేస్తాను, ఎక్కడ వస్తుంది? వాక్యం ఉంది. యెషయా గ్రంథంలో ఏముంటాయంటే, మన యొక్క చెడుతనము, చెడు మాటలు, చెడు ప్రవర్తన దేవునికి మనకు అడ్డంగా నిలుస్తున్నదంట. మధ్యలో మేఘం వల్ల అడ్డంగా ఉందంట. మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఇవి అడ్డంగా ఉండి కప్పేస్తున్నది. ఆ దేవుని దగ్గర ఇలా సూటిగా ధూపం వల్ల వెళ్ళట్లేదు మన ప్రార్థన. ఎందువలన ధూపం వెళ్ళట్లేదు, ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు అంటే, మన యొక్క జీవితంలో ఉన్న మన తలంపులు, మన మాటలు, మన ప్రవర్తన, మన చేతనైన ఆ చెడు, ఆ పాపపు, ఈ లోకపు అసహ్యకరమైనటువంటి జీవితము, ఈ అసహ్యకరమైనటువంటి ఈ చెడుతనము ఆ దేవునికి మనకు అడ్డంగా ఉన్నది. ఒకటే, దేవుడు పరిశుద్ధుడు. ముఖ్యంగా మన జీవితంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడిని మనం ఆరాధించేప్పుడు పరిశుద్ధత మన జీవితంలో ప్రతి క్షణం మన పరిశుద్ధతలోనే సిద్ధపాటు కలిగి ఉండే బుద్ధిగల కన్యకలు పరిశుద్ధతతో జీవించటం, పరిశుద్ధతతో గ్రహించి పరిశుద్ధ మార్గం నడచడం. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించిన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వెంటనే సిద్ధపాటు కలిగి ఆ ఇంటిసార్లు ప్రవేశించినారు. ఈ పరిశుద్ధత, ఒక సమాధానము, ఒక ఐక్యత, ఒక దయాళత్వము, మంచితనము, ఒక ప్రేమ, విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి నీతి, న్యాయం కలిగి జీవించడం, సిద్ధపాటు కలిగి జీవించడానికి సాదృశ్యం. మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదన్నది సాదృశ్యం ఏంటంటే, మన ఈ సమయంలో మనం ఎలా వినియోగించుకుంటున్నాం, ఈ సమయంలో మన జీవితం ఎలాగుంది, ఒక ప్రేమపూర్వకంగా ఉందా, ఒక సమాధానంగా ఉందా, ఒక యథార్థత నీతికరంగా ఉందా, లేకపోతే
అసూయ ద్వేషంతోనూ మనసులో ఒకటి బయట ఒకటి మస్క లాంటి జీవితం జీవిస్తున్నాం. ఎక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నాం? సిద్ధపాటు కలిగిన జీవితము అందుకే వాక్యం ఉంది, దేవుని సన్నిధిలో నిలవదగిన వాడెవడు, దేవుని పర్వతంలో ఎక్కదగిన వాడు ఎవడు అంటూ కపటంగా మాట్లాడకుండా మంచి మనస్సాక్షితో శుద్ధ హృదయంతోనూ నిర్దోషమైన చేతులతో జీవించువాడే దేవుని పర్వతమునికి ఎక్కదగిన వాడు, దేవుని సన్నిధిలో నిలవదగిన వాడు. దేవుని రాకడ ఎప్పుడో కాదు, ఈ క్షణము ఈ సమయంలోనే దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నది. ఈ సిద్ధపాటులో మనం మారు మనసు రక్షణ పొందుకుని ఈ సమయాన్ని మనము ఆ బుద్ధిగల కన్యకల వలె ఒక మారు మనసు, ఒక రక్షణ, ఒక ప్రార్థనతో మన జీవితాన్ని పరిశుద్ధంగా నిర్మించుకుంటూ మనం జీవించినప్పుడే ఆయన వచ్చే సమయంలో మనం ఆయనతో కలిసి మనం ఎత్తబడిన వాడు అవుతాం. ఆయన ఇంటిసార్లు మనం ప్రవేశించగలవారు అవుతాం. అలా కాకుండా ఇప్పుడు మన ఇప్పుడు మన ఈ పరిశుద్ధత లేకుండా, ఈ నీతి న్యాయంగా జీవించకుండా, మన ఏదో ఈ లోక నటనలోనూ లేక ఈ యొక్క ఈ అసహ్యమైన చెడుతనపు ఈ జీవితంలో మనము జీవిస్తుంటే ఆ క్షణంన మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి గుమ్మం వేసేస్తాడు, తలుపు వేసేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ముఖ్యంగా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వినండి, జాగ్రత్త వినండి. ముఖ్యంగా మనం జీవితం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షణం ప్రతి క్షణమున మనము ఏం చేసేది ప్రతిదీ అక్కడ లిఖితమవుతుంది. ఆ జీవ గ్రంథంలో మనం చేసే ప్రతి తలంపుతో సహా, ప్రతి అడుగుతో సహా, ప్రతి మాటతో సహా, ప్రతి చూపుతో సహా, ప్రతి ఒక్క భావంతో మనం చేసే ప్రతి పనులు అక్కడ లిఖితమవుతుంది. ఆ లిఖితమైనప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ జీవ గ్రంథం అక్కడ తీర్పులోని ఎవరో చెప్పడు. మనం ఇక్కడ చేసిన పనియే, మనం చేసిన ఇదే అక్కడ నిల్చోబెడతాను. అదిగో ఆ టైంలో నీవు ఇది చేసావు, ఇది జరిగింది, ఇది పరిస్థితి అక్కడ నిల్చోబెడతాను. అక్కడ ధైర్యంగా నిలబడగలగాలి. అక్కడ ధైర్యంగా నిల్చొని స్తోమత ఎప్పుడు ఉంటాయంటే, మనం ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు సత్యవంతుడు, జీవమైన దేవుడు కాబట్టి, నీతి న్యాయం గల దేవుడు కాబట్టి, ఇక్కడ నీతి న్యాయం పరిశుద్ధతతో నిర్దోషంగా మంచి మనసాక్షితో శుద్ధ హృదయంతో ఇక్కడ జీవించినప్పుడే ఆ నిత్యత్వానికి మనము ధైర్యం కలిగి నిల్చుంటాం. ధైర్యం కలిగి నిల్చోవడం ఎప్పుడు నిల్చుంటాం అంటే, అది ఒక మనిషి ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటాడంటే, ఏమి నిష్కళంకంగా ఉన్నప్పుడే ధైర్యంగా ఉంటాడు. నాకేమి రాదు, నాకేమి జరగదని ఒక ధైర్యం ఉంటుంది. ఆ నిష్కళంకం లేకుండా ఓ తప్పుడు భావన, ఒక ఇదిగుంటే అక్కడ ధైర్యంగా నిల్చోలేము, ధైర్యంగా అక్కడ ఉండలేము, ధైర్యంగా మాట్లాడలేము. ఆ ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా నిల్చోవాలంటే మనము పరిశుద్ధంగాను, నీతిగాను, న్యాయంగాను, పరిశుద్ధంగా ఇక్కడ జీవించడానికి అలవాటు చేసుకోవాలి. నేను పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి,
నాలో పరిశుద్ధాత్మ ఫలము నాలో ఫలించాలి. పరిశుద్ధాత్మ ఫలము నా ద్వారా ఫలించి ఇతరులు పంచిపెట్టాలి. ఓ పరిశుద్ధమైన సాహసం కలిగి, ఓ సంతోష సమాధానం కలిగి, ఓ దయాలతో మంచితనం కలిగి, ఓ వివేచన కలిగి, ఓ నమ్మకత్వం కలిగి, ఒక యథార్థత నీతి కలిగి, ఓ సమాధానం కలిగి, ఓ తృప్తికరమైన బుద్ధి కలిగి, వివేకం కలిగి మన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క కృపను మనం జీవించాలి. అందుకే వాక్యంలో అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నీవు తెలుసుకోవాల్సింది, నీవు నడవవలసింది, నీవు వెళ్ళవలసిన మార్గము, ఎక్కడ ఖ్యాతి ఉంది, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ రమ్యమైనది, ఎక్కడ పరిశుద్ధమైనది, అది తెలుసుకో. ఆ ఖ్యాతి కలిగిన, ఆ పరిశుద్ధ న్యాయమైన, సత్యమైన, సమాధానకరమైన ఆ మార్గం నీ నడువు. అప్పుడు నీవు ఒక వెలుగుకరంగా, ఒక ఆశ్చర్యకరంగా, ఒక దీవెనకరంగా ఉంటామని వాక్యంలో ఉంది. అదే మన జీవితంలో మనము చెయ్యవలసింది, నేర్చుకోవాల్సింది. మన జీవితానికి అది ప్రతిబింబమై ఉండాలి. ఓ చంద్రుని చూస్తాం, చంద్రుని ఒక ప్రతిబింబం ఎందుకు చూస్తాం? అక్కడ కాంతి వెదజల్లుతుంది. ఆ కాంతి అంతా అందంగా, శోభాతిశయంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో మన ప్రతిబింబము, మనం చేసే పనులే మన ప్రతిబింబము. ఈ ప్రతిబింబము ఇతరులకు, మనతో ఉన్న వాళ్ళకు మేలుకరంగా, ఒక ఉపయోగకరంగా, ఒక పరిశుద్ధంగా, ఓ సహాయకరంగా, ఒక ఆకర్షించే రీతిగా, ఒక మేలుకొలుపుగా, ధైర్యం చెప్పేలా, ఒక బలపరిచేలాగా, ఒక నీతియుక్తమైన జీవితం జీవించేలాగా తెలియజెప్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ నడిపించడమే మన ప్రతిబింబం కనబడాలి. ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రతిబింబం మనతో ఉన్న వాళ్ళకి పంచిపెట్టే, మనతో ఉన్న వాళ్ళకి చూపెట్టే, మనతో ఉన్న వాళ్ళకి తెలియపరచాలి. క్రీస్తు యొక్క స్వరూపము ఆ పరిశుద్ధతలో ఉంది. జీవం గల ఆ సర్వశక్తివంత కృపలో ఉన్నది. ఆ కృప పొందుకోవాలంటే ప్రతి క్షణం దేవుని స్తుతిస్తుండాలి. మన మనస్సాక్షి దేవుని స్తుతిస్తుండాలి. దేవుని పాటలు పాడి దేవుని గణపరుస్తుండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండాలి. దేవుడిచిన కృపను బట్టి మన జీవితానికి అడిచిన ఈ క్షణంలో కాపాడిన విధానం బట్టి మహిమపడుతూ మనతో ఉన్న వాళ్ళకి ఒక సాక్ష్య రూపంగా చెప్పుకుంటూ జీవించాలి. ఒక ఆశ్చర్యకరమైన జీవితం జీవించాలి. అది పరలోకపు ఆశీర్వాదంను, భూలోకపు ఆశీర్వాదం ఇచ్చేది ఈ బుద్ధి గల కన్యకల వల్ల మన జీవితాన్ని వినియోగించుకొని ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం బట్టి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాను, వినండి, జాగ్రత్త వినండి. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? ఉంటుందా? ఎందుకు ఉండదు? వెలుగు అలాగే వెలుగైన, జీవమైన, సర్వ సృష్టికర్త అయిన, సర్వలోక రక్షణ కొరకు రక్తాన్నిచ్చి మరణ మృత్యువుని జయించిన జీవాధిపతి అయిన యేసు సన్నిధిలో హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా, మనస్పూర్వకంగా స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తున్నప్పుడు ఆ జయశీలుడు మన చుట్టూ ఉన్నప్పుడు ఎటువంటి చీకటి రాగలదా? మన ధైర్యం కావాలి, ఒక నమ్మకత్వం కావాలి. ఈ రోజున భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అది ఎందువల్ల అలాగ వచ్చింది? దేనివల్ల? ఈ కరోనా అని, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు కరోనా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుందో తెలియదు. ఇలా భయపడి ఒకదాని కూడా
ఈ జీవితాల్ని ఈ ఆందోళనకరంగా కృంగ తీసుకొని పోవడం కారణం ఏంటి? చెడుతనము, పాపము, విచ్చలవిడితనము, రకరకాలైనటువంటి వ్యతిరేక స్వభావాలతో ఇది శాస్త్రం, ఇది ఉపయోగం అనేటి ఈ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు, బ్రతుకుని నాశనం చేసుకుంటున్నారు. ఏదో సాధించుదాం అనుకుంటున్నారు, అది కృంగిపోతున్నది తెలియదు. బంతిని ఎంత కింద విసిరితే అదంతా పైకి లేస్తుంది. మరి ఏదో సాధిద్దామని చెప్పి ఈ లోక ప్రయాణంలో వెళ్తే అంతగా పైకి అంత కింద పడితే అంతగా నాశనం తెచ్చుకోవాల్సి వస్తుంది. అది జీవితాన్ని మనము ముందు ముఖ్యం చెప్తున్నా వినండి. ఎవరో చెప్పడం ఎవరో చేయడం కాదు, నా మనస్సాక్షి నాకు ఎలాగుండి నేను నిష్కలంకంగా నిర్దోషంగా నేను జీవిస్తున్నాను లేదా, ఒక పరిశుద్ధమైన ఒక క్రమమైన జీవితం నేను జీవిస్తున్నాను లేదా, ఈ క్రమమైన జీవితం ఈ యొక్క జీవితం ఉపయోగకరంగా ఉందా లేదా, ఒక మహిమకరంగా, ఒక నీతికరంగా, ఒక తృప్తికరంగా, క్షేమకరంగా ఎలాగుంది అనేది మనకు మనం పరీక్షించుకొని, ఎవరికి వారు పరీక్షించుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళే కట్టుకోవాలి, ఎవరి బ్రతుకును వాళ్ళే నిర్మించుకోవాలి, ఎవరికి వారు వాళ్ళే తీయదనంగా, ఒక తృప్తికరంగా, మేలుగా, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ప్రతి సమయంలో ఒక ఉపయోగకరంగా, ఒక మేలుకొల్పుగా మనం పునర్నిర్మించుకోవాలి. ఈ సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఆశ్చర్యకరమైన జీవితం, అది దీవెనకరమైన జీవితం, అది పరలోక రాజ్య మహిమలో మనం చేర్చబడినటకు ఈ క్షణంను మనం వినియోగించుకునే మన నడవడికను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వెలుగు దగ్గర ఉంటే మనకు వెలుగే ఉంటుంది. ఈ వెలుగు మన చుట్టూ రక్షణ ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడుది, ఏ త్రోవ వెళ్ళమని తెలుసుకుంటాం వెలుగులో ఉంటే. ఈ వెలుగైన యేసుక్రీస్తు వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని, ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడే గొప్ప ఆశీర్వాదం. ఇంకో మాట చెప్తాను, మాట చెప్పి ముగించేస్తాను. కొంతమంది నేను 100 సార్లు బైబిల్ చదివేశాను, అలా వాడు 700 సార్లు బైబిల్ చదివేశాడు. 100 సార్లు 700 సార్లు బైబిల్ చదవడం కాదు, ఒక్కసారి బైబిల్ చదివినా అది నీ వృద్ధిలో ఉందా లేదా, ఆ వాక్యంతరంగా నేను జీవిస్తున్నావా లేదా, అది ఉండాలి జీవితంలో. నేను చెప్పింది అర్థమవుతుందా? కొంతమంది మాట్లాడతారు, ఆడు 700 సార్లు చదివాడు, ఆడు 1000 సార్లు చదివాడు అంటాడు. ఆ 1000 సార్లు 700 సార్లు చదివడం లేదు మనకు అనవసరం. నేను ఒక్కసారి చదివినా ఆ వాక్యం మన వృద్ధిలో, మన మనసులో, మన ఆత్మలో ఉండి ఆ వాక్యం మనం జీవిస్తున్నామా లేదా, ఆ వాక్యానుసారంగా మన జీవితం మనతో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమతత్వాన్ని, ఆ పరిశుద్ధత్వాన్ని మనం చూపెట్టుకుని బతుకుతున్నామా లేదా, అది జీవితం. అది మనం తెలుసుకోవాలి, అది మనం గ్రహించుకొని మన జీవితాన్ని మనం కట్టుకోవాలి, అది మనం పునర్నిర్మించుకోవాలి. అది తెలుసుకుని మన జీవితంలో బుద్ధి గల కన్య కలవాలి, వివేకం కలిగి, వివేచన కలిగి, దేవుని కృపలో మనము నిష్కలంకంగాను పరిశుద్ధంగాను జీవించాలి. ఆ దేవుని ఆశీర్వాదం మనం పొందుకొని మనమును, మన కుటుంబమును, మనతో ఉన్న వాళ్ళందరికీ ఒక మేలుకరంగా, ఒక దీవెనకరంగా, ఒక ప్రయోజనకరంగా జీవించడమే జీవితము. అటువంటి కృప జీవం గల తండ్రి మనకందరికీ అనుగ్రహించునుగాక.